హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా అత్తమ్మ వచ్చేసి పండుమిర్చి పికిల్, పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పండుమిర్చిని తొడిమలు తీసుకొని అవి తేమగా ఉన్నట్లు మనకు అనిపిస్తే ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరనివ్వాలి. మెజర్మెంట్స్: 1 కిలో పండుమిర్చికి 1/2 కిలో కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు కదండి, కల్లుప్పు, 200 గ్రాముల గింజలేని చింతపండు, కొద్దిగా పసుపు, మెంతులు. ఇక్కడ మేమైతే 3 kgs చేసుకుంటున్నాము, దానికి తగ్గట్టు మెజర్ చేసుకుంటున్నాం. నేను మీకు ఆల్రెడీ 1 కిలో పండుమిర్చికి కొలతలు చెప్పాను. దాని ప్రకారం మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దానికి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 కిలోల పండుమిర్చికి 750 గ్రాములు కల్లుప్పు, అందులో కొంచెం పసుపు అంటే 2 or 3 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత మనం ఎందులో అయితే పచ్చడి నిల్వ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ డబ్బా వీలైనంత వరకు ప్లాస్టిక్ టప్పర్వేర్ ఆర్ జాడీ లాంటివి సెట్ అవుతాయి, అలాంటివి తీసుకోండి. కొద్దిగా మెంతులు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 or 3 స్పూన్స్ సరిపోతాయి తీసుకోవాలి. డబ్బా అడుగు భాగాన కొంచెం వేసుకోవాలి. తర్వాత 600 గ్రాముల చింతపండుని లేయర్స్ లాగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొంచెం కొంచెంగా పండుమిర్చిని రెడీగా పెట్టుకున్న కల్లుప్పు యాడ్ చేసుకున్న పసుపుని తీసుకొని కచ్చాపచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా కొంచెం కొంచెంగా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ పండుమిర్చి పికిల్ రెడీ అవ్వడానికి 3 days పడుతుందండి. ఇది ఫస్ట్ డే ప్రాసెస్. లేయర్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్ టైట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సెకండ్ డే పచ్చడి కదపాల్సిన అవసరం లేదు. థర్డ్ డే పికిల్ ఎలా ఉంటుందంటే ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి కలవడం వల్ల కొంచెం వాటర్ కిందకి దిగి ఉంటుంది. నెక్స్ట్ దీనిని పచ్చడికి కావలసినట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ. దీన్ని తాలింపు వేసుకోవాలి. పచ్చడికి సరిపడా వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి పచ్చళ్ళకి. నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను. వేరుశనగ నూనె, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు, ఇంకా ఇష్టమైతే ఆనియన్స్ లేదా వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పండుమిర్చి పికిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.